ఇది కేవలం ఒక రాజకుమారుడి జననం కాదు. ఇది ధర్మం భూమిపై అవతరించిన క్షణం. అయోధ్య ఇక్ష్వాకు వంశానికి మహిమైన రాజధాని. అక్కడ రాజ్యం చేస్తూ ఉండేవాడు ఒక మహారాజు దశరథుడు. అతను శక్తివంతుడు, ధర్మవంతుడు, ప్రజల్ని తన పిల్లలలా చూసుకునేవాడు. కానీ అతని హృదయంలో ఒక బాధ ఉండేది. అతనికి సంతానం లేదు. రాజ్యం ఉంది, సంపద ఉంది, గౌరవం ఉంది, కానీ వారసుడు లేడు. ఒకరోజు తన మంత్రులతో కలిసి దశరథుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను పుత్రకామేష్టి యజ్ఞం చేయాలి. మహర్షి ఋష్యశృంగుణ్ణి ఆహ్వానించారు. యజ్ఞం ప్రారంభమైంది. అగ్ని జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మంత్రోచ్చారణలు గాలి నింపుతున్నాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అగ్నిదేవుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో ఒక పవిత్ర పాత్ర, అందులో దేవతలు ప్రసాదించిన పాయసం. ఇది నీ భార్యలకివ్వు, నీకు మహానుభావులు జన్మిస్తారు. దశరథుడు ఆనందంతో ఆ పాయసాన్ని తీసుకుని తన 3 భార్యలకిచ్చాడు: కౌసల్య, కైకేయి, సుమిత్ర. కాలం గడిచింది. ఒక శుభముహూర్తం వచ్చింది. మొదటగా కౌసల్యదేవికి జన్మించాడు ఒక మహానుభావుడు, శ్రీరాముడు. అతను సాధారణ శిశువు కాదు. ఆయనలో ఒక ప్రశాంతత ఉంది, ఒక దివ్య కాంతి ఉంది. కైకేయికి జన్మించాడు భరతుడు. సుమిత్రకు జన్మించాడు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. 4 అన్నదమ్ములు, ఒక బంధం, ఒక ప్రేమ, ఒక విధి. అయోధ్య అంతా సంబరాల్లో మునిగిపోయింది. ప్రజలు ఆనందంతో నిండిపోయారు. లక్ష్మణుడు చిన్నప్పటి నుండే రాముడు వెంటనే ఉండేవాడు. ఆయన లేకుండా ఉండలేకపోయేవాడు. కానీ ఈ ఆనందం వెనుక విధి తన కథను నెమ్మదిగా నడిపిస్తోంది. ఈ చిన్న రాజకుమారుడు త్వరలోనే ప్రపంచానికి ధర్మం అంటే ఏమిటో చూపించబోతున్నాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తర్వాతి భాగంలో రాముడి బాల్యం, గురుకుల జీవితం మరియు ఒక మహర్షి ఆయన జీవితాన్ని మార్చబోతున్నాడు. ఈ కథను మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి భాగంలో